హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? మనకి ఇంట్లో బియ్యపిండి రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది కదా. ఇది బియ్యపిండితోటి రొట్టె అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ మీ బ్రేక్ఫాస్ట్లో ఇది అలవాటు చేసుకోవచ్చు. చూసారా, దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బియ్యపిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. రుచి తగినట్లుగా మనం ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో లేదంటే బౌల్లో బియ్యపిండి తీసుకొని మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని ముందు కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. ఉప్పును బియ్యపిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. నీళ్ళు పోసినాక సరిగ్గా కలవదు కదా, ముందుగా కలుపుకుంటే అది బాగా కలుస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చూడండి ఎంత సన్నగా తరిగి వేసుకున్నాను. మనం ఉల్లిపాయలు మన ఇష్టం అండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మాకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే తింటాం, అందుకని ఎక్కువ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, చూడండి కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర ముందు నీళ్ళు పోయక ముందే వీటిని కొంచెం అన్నీ బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి. ముందు కలిపేసుకుంటే తర్వాత నీళ్ళు పోసినప్పుడు ఈజీగా కలిసిపోతాయి అన్నమాట. చూసారా, మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకున్నాను. పిండిలో ఈ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకొని వాటి మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇది చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అలానే మరీ గట్టిగా కాదు, కొంచెం మనకి తట్టుకోవటానికి వీలుగా రావాలన్నమాట. చూసారా, నీళ్ళు ఇలా పోసుకొని ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా పిండి కలుపుకొని రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పొద్దున్నే లేదంటే బాక్సులు పెట్టే వాళ్ళకైనా పొద్దున్నే పని తొందరగా అవ్వదు కదా, అందుకని చెప్పి ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, పొద్దున్నే ఏముంది చేసేసుకోవటమే ఈజీగా. చట్నీ చేసేసుకొని ఇది చేసుకుంటే తొందరగా అయిపోద్ది. ఇది బాక్సులోకి కూడా పెట్టివచ్చండి, లంచ్ కింద కూడా. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి. ఆకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చక్కగా బాగా కనిపిస్తే అట్రాక్షన్గా ఉంటుంది. చూడండి, ఇలా చేతికి ఇలా ఉండొచ్చేలాగా చేసుకోవాలి. చేసుకొని కింద బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చూడండి ఇలా తట్టుకుంటున్నాను. చూసారా, చక్కగా ఇలా తట్టుకోవటమే అనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలా తట్టేసుకొని దీన్ని ఇంకా పెనం మీద వేసుకొని దీన్ని చూడండి మామూలు కవర్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మామూలు ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా ఇలా చక్కగా ఊడొస్తుంది. చూడండి, పిండి పలసన అయితే ఇలా ఊడి రాదు. పిండి పలసనైందనుకోండి, దానికి ఏం చేయాలో కూడా చెప్తాను ఉండండి. చూసారా, ఇది ఇలాగా చేత్తో తీసేసుకొని వేసుకోవచ్చు. పిండి కొంచెం ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం పైన మాత్రం ముందు అసలు ఆయిల్ ఇట్లా, తర్వాత పైన మాత్రం 2 ఊరికే ఒక 1/2 స్పూను ఆయిల్ వేసేసాను. ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. చాలా ఈజీగా చూడండి, అసలు అంటుకోకుండా చక్కగా పైకి లేసి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందని చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి కొంచెం లూజ్ అయిందనుకోండి, అది దీనిలో అయితే ఎలా చేసుకోవచ్చు. మామూలుగా మీకు లూజ్ అయితే కొంచెం బియ్య పిండి కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ బటర్ పేపర్ మీద చేస్తున్నాను కాబట్టి అది లూజ్ అయినా కూడా ఆ పేపర్ని దాని మీదకి ఇలా వేసుకున్నా కూడా ఏం అవ్వదనమాట. చూసారా, ఇది కూడా ఇలా తట్టుకుంటున్నాను. మనకి పలచగా కావాలి, ఎంత పలచగా కావాలన్నా వస్తుందండి. ఇలా అయితే మాత్రం పలచగా కావాలన్నా చేసుకోవచ్చు, కొంచెం మందంగా ఇష్టపడేవాళ్ళు మందంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక చూసారా, మన చేత్తో తీసుకునే అవసరం కూడా లేకుండా దీన్ని పెనం మీద ఇలా బోర్లు ఇచ్చేసేయచ్చు డైరెక్ట్గా. చూడండి, కావాలంటే ఇలా వచ్చేస్తుంది, లేదంటే ఇగో పెనం మీద ఇలా బోర్లు ఇచ్చేసేయచ్చు. ఇలా పైన కొంచెం ట్యాప్ చేసేసుకొని పేపర్ని పైనుంచి లేపేయచ్చు. చూసారు, ఇలా చేసుకుంటే పిండి లూజ్ అయినప్పుడు ఇదొక చక్కగా మంచి టిప్ అనమాట. లేదంటే మీరు కొంచెం మామూలుగా కావాలంటే ఇంకొంచెం బియ్య పిండి వేసుకొని కొంచెం గట్టిగా కావాలంటే చేసుకోవచ్చు. చూసారా, జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. రాత్రిపూటే పిండి కలిపి పెట్టేసుకోవచ్చండి, ఏం అవ్వదు. చక్కగా పొద్దున్నే లేసి చేసేసుకోవచ్చు అనమాట. ఇది లంచ్కి అయినా తీసుకోవచ్చు, డిన్నర్కి అయినా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి ఎలా అయినా తినవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే చేసుకుంటారు. చూడండి, చాలా చక్కగా మంచి టేస్టీతో మంచి రొట్టె రెడీ అయిపోయింది. చూడండి, ఇందులో మనం వేసిన ఐటమ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఏమి మామూలు రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండే ఐటమ్సే. చూసారా, ఎంత టేస్టీగా బియ్య పిండితోటి రొట్టె రెడీ అయిపోయింది.
ఇది ఇచ్చారంటే మీ ఇంట్లో ఇంకెప్పుడు ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. చూసారు, ఇది కంప్లీట్ ఫుడ్. నేను బ్రేక్ఫాస్ట్ ఎగ్ కూడా తింటున్నాము. ఇది మాకు కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇలా తిన్నారంటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఎలా ఉంది? మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.